పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చబద్దాలు 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలే మంత్రి ఉత్తమ్. ఎన్ఎస్పి మేజర్ కెనాల్కు గండిపోయిన ప్రాంతాల్లో చేస్తున్న పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించడం. విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్లో పర్యటన. ఏది విపత్తు సమయంలో వేగంగా స్పందించి 36 మందిని చంపేసుకున్నారా? ఇదేనా మీరు వేగంగా స్పందించింది? మీరు స్పందించి ఇక్కడ ఉన్న 2 హెలికాప్టర్లు విజయవాడకు పంపి అక్కడున్న ప్రజలను కాపాడమని చెప్పిండ్రు. ఇక్కడున్న ప్రజలనేమో వరదలకు అప్పచెప్పిండ్రు. వరద వల్ల వాళ్ళు ఇండ్లు కొట్టుకపోయినాయి, వరద వల్ల సర్వం నాశనమైన వాళ్ళు. ఇంకేమంటాడు కేసీఆర్ నాట బీఆర్ఎస్ నాట కాళేశ్వరం నుంచి పాదయాత్ర చేస్తే మాకేం అభ్యంతరం లేదంటాను. వాళ్ళు ఎందుకు పాదయాత్ర చేయాలి కాళేశ్వరం నుంచి పని పాట లేకుండా? రాజకీయ దురుద్దేశంతో వీళ్ళ మీద ఆరోపణలు చేస్తానమాట. వీళ్ళు అన్నీ ఇచ్చిండ్రు కానీ మనకే నోటికి గులగుల పెడుతుంది, మనకే తిన్నది అరుగుతలేదు. 10 నెలల్లో వీళ్ళు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చిండ్రు మనకు. అట్లనే చెప్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నోటికి మరి ఏం తింటాలో మీరు ఏం తింటే లాంటి మాట్లాడుతానేమో మాకైతే అర్థమవుతలేదు.